నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ1. నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీకు దీర్ఘకాలికంగా చుండ్రు, సోరియాసిస్, జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ మంజుష, కేరళ ఆయుర్వేద వైద్య నిపుణులు, మంజుష ఆయుర్వేదిక్ క్లినిక్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు. మీకు చుండ్రు కానీ లేకపోతే కనుక జుట్టుకు సంబంధించిన సమస్యలు, సోరియాసిస్, వీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. హలో అండి. నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే కనుక సమ్మర్లో వచ్చేటువంటి జుట్టుకు సంబంధించి సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయాలి అంటారు? మీరు అన్నట్టండి, వేసవి కాలం వచ్చేటప్పటికి చాలా మందిలో, అన్ని వయసుల వారిలో కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్ గోయింగ్ కిడ్స్ నుంచి ముసలి వారి వరకు చాలా మందిలో ఈ జుట్టు సంబంధమైన అనేక రకాల ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాము. దీనికి ప్రధానంగా క్లైమాటిక్ రీజన్స్ ఒక వంత అయితే, అంటే ఎక్కువ వేసవి తాపం ఉండడము, అట్ ద సేమ్ టైం అట్మాస్ఫియర్లో కూడా ఈ హ్యూమిడిటీ, మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడము ఒక కారణమైతే, దీంతో పాటు బాడీలో కూడా సాల్ట్స్ అక్యూములేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకనే ఈ వేసవి కాలంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువగా ఈ లిక్విడ్ డైట్ తీసుకోవడము, కోకోనట్ వాటర్ లేదంటే బాగా చిలికిన మజ్జిగ, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. మన బాడీలో సాల్ట్స్ అనేవి, అంటే అనేక రకాల సాల్ట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, ఇవన్నీ కూడా. ఎక్కువ స్వెట్ అవుతుంది కదా, ఈ ఎప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో మనకి స్వెట్టింగ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉండే ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి సాల్ట్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల వేసవికాలం వచ్చేటప్పటికి చాలా మందిలో అనేక రకాల జుట్టు సమస్యల్ని చూస్తూ ఉంటాము. సో ప్రధానంగా చూసినట్లయితే చాలా మందిలో చుండ్రు, ఈ డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తలస్నానం చేసినప్పటికీ 2 రోజుల్లోనే మళ్ళీ ఈ చుండ్రు అనేది ఎక్కువ అయిపోవడం, దాంతోపాటు జిడ్డుగా ఉండడము, అధికమైన దురద, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవే కాకుండా చాలా మందిలో హెయిర్ చాలా బ్రిటిల్ అయిపోతుంది, అంటే ఈజీగా కట్ అయిపోవడం, హెయిర్ బ్రేకేజ్, తొందరగా జుట్టు రాలిపోవడం, ఎక్కువగా జుట్టు రాలిపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు చూస్తూ ఉంటామండి. ఇవి కాకుండా అనేక రకాల స్కాల్ప్ డిజార్డర్స్, అంటే సోరియాసిస్ వంటి స్కాల్ప్ డిజార్డర్స్ కూడా ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దురద కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడే కాలర్ ఉన్నారండి, రమేష్ తెనాలి నుంచి. రమేష్ గారు, రమేష్ గారు, హలో రమేష్ గారు, వినిపిస్తుందా? ఓకే, లైన్ డిస్కనెక్ట్ ఉంది, మరో కాల్ తీసుకుందామండి. సదానంద్ గారు, సదానంద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, శివానంద్ గారు మాట్లాడు. మీరు టీవీ చూడదు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, టీవీ వెంక చూడొద్దు మీరు. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే శివ గారు. చెప్పండి. నేను ఇంతకు ముందు నాకు డాండ్రఫ్ ఉండే. ఓకే, హలో నమస్తే. మీరు చెప్పండి, వింటున్నారు, చెప్పండి. ఇది నాకు ఇంతకు ముందు డాండ్రఫ్ ఉండే. ఓకే, హలో చెప్పండి అండి, మీరు టీవీ చూడొద్దు, మళ్ళీ టీవీ చూస్తున్నారు, లైట్ డిస్కనెక్ట్. అది ట్రీట్మెంట్ ద్వారా పోయింది ఫస్ట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అవునండి, మీరు చెప్తుంది కరెక్టే. ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఇట్స్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలా మందిలో ఈ చుండ్రు అనేది సంవత్సరాల తరబడి ఉంటుంది. మీరు తగ్గించుకోవడం, మీరు ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గింది అని అంటున్నారు. తగ్గిన తర్వాత మళ్ళీ రావడానికి కారణం హైజీన్ అనేది సరిగ్గా లేకపోవడం. అంటే మీకు డాండ్రఫ్ తగ్గడం కాదు, మళ్ళీ రాకుండా ఉండాలి అంటే సరి అయిన చికిత్సలతో పాటు హైజీన్ కూడా ముఖ్యం అన్నమాట. అంటే మీరు తలస్నానం చేసిన తర్వాత యూజ్ చేసిన టవల్ మళ్ళీ స్టెరైల్ చేసుకోవడం, డెటాల్తో బాగా కడుక్కోవడం, అట్ ద సేమ్ టైం దువ్వెన 10 మంది వాడే దువ్వెని మీరు వాడకూడదు, మీకంటూ సెపరేట్ దువ్వెన పెట్టుకోవాలి. అండ్ దాన్ని అనేక సార్లు క్లీన్ చేసుకుంటూ ఉండాలి డెటాల్ వాటితోని. సో ఇలాంటివి మీరు ఫాలో అయితే మాత్రం డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ అయినా కానీ మీకు సంవత్సరాల తరబడి డాండ్రఫ్ కనుక వేధిస్తున్నట్లయితే కేరళీ ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ మీరు స్కాల్ప్ ఎగ్జామిన్ చేయాలి. దాని ద్వారా కొంతమందికి వేడి చాలా ఎక్కువ ఉంటుంది స్కాల్ప్లో, ఆ టెంపరేచర్ మూలంగా కూడా ఫంగస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. వాటికి తగ్గట్టు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. సురేష్ హైదరాబాద్ నుంచి. సురేష్ గారు, సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి.
నా నా ఏజ్ 23 అండి. ఓకే. మేడం 3 ఇయర్స్ నుండి హెయిర్ లాస్ అవుతుంది చాలా. బాగా రాలిపోతుందండి. అవును అవును మేడం. జుట్టు రాలిపోవడానికి చాలా రకాల సమస్యలు ఉంటాయండి. అంటే చాలామంది జుట్టు రాలిపోతే ఏదో నూనెలు వాడిస్తే సరిపోతుంది అని అనుకుంటారు. ఫస్ట్ మీకు కన్సల్టేషన్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి. కొంతమందిలో జస్ట్ వంశపారంపర్యంగా ఏదన్నా జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల బాల్నెస్ వచ్చే సూచనలు ఉంటే వాళ్ళల్లో కూడా జుట్టు రాలుతుంది. కానీ చాలామందిలో 80% అధిక స్ట్రెస్ లెవెల్స్ వల్ల, మెటబాలిజం జీర్ణావస్థ లోపాల వల్ల, అట్ ద సేమ్ టైం బాడీలో ఎస్పెషల్లీ స్కాల్ప్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇవే కాకుండా 1 ఇయర్ సంవత్సరం లోపు మీకు జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ లేదంటే హై ఫీవర్స్ ఏమన్నా వచ్చినా కానీ దాని ప్రభావం 1 సంవత్సరం పాటు మీ హెయిర్ మీద ఉంటుందండి. అలా ఏదన్నా ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయడానికి చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. పత్యాది కషాయం అని దొరుకుతుందన్నమాట. హెయిర్ రాలకుండా అట్ ద సేమ్ టైం హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేసే చిన్న చిన్న హెర్బల్ డికాక్షన్స్ ఉంటాయి. ఇవేవి కాదు, జస్ట్ మీకు ఏమన్నా స్కాల్ప్ కండిషన్, డాండ్రఫ్ కానీ అలాంటిది ఏదైనా సమస్య ఉన్నట్లయితే, లేదంటే హెయిర్ రూట్ స్వతహాగానే వీక్గా ఉంటే మీకు నస్యకర్మ అని చేస్తామండి. ఎక్సలెంట్ థెరపీ. మీకు హెయిర్ ఫాల్ ఆగడమే కాకుండా ఉన్న హెయిర్ కూడా మంచి స్ట్రెంగ్తన్ అయిపోతుంది, తొందరగా కూడా పెరుగుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. ముస్తఫా షాద్ నగర్ నుంచి. ముస్తఫా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. మేడం మాది ఎంటికలు అనేది మొత్తం ఉంటాయి కదా మేడం. ఎంటికలు బాగా గోకుర పెడుతుంది మేడం. గోకుర అనేది సుద్దులాగా వస్తుంది మేడం. ఏంటండి? ఎంటికలు ఊడిపోతున్నాయి. మీ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయండి? కొంచెం మంచి గట్టిగా ఉంటాయి సార్. ప్రస్తుతానికి అయితే పల్సగా ఉన్నాయండి. పల్సగా ఉన్నాయి. ఓకే. మీకు తల వెంట్రుకలు పల్చగా ఉన్నాయి అంటున్నారు. అవునండి. ఓకే, దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. కొంతమందిలో బట్టతల వస్తున్నా కానీ, ఈ లక్షణాలు ఉన్నా కానీ వంశపారంపర్యంగా, సో ఇలాగా మెల్లమెల్లగా జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఎలోపేషియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఈ బట్టతల వచ్చే వారిలో గ్రాడ్యువల్గా హెయిర్ అనేది పోతూ ఉంటుంది. సో మగవారిలో చూసినట్లయితే క్రౌన్ రీజియన్ ఈ ప్రాంతంలో పోవడం, మెల్లమెల్లగా ఆ ఏరియా అనేది పెద్దదవడం జరుగుతుంది. లేదంటే టెంపుల్స్ రీజియన్ నుంచి హెయిర్ అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది, హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమందిలో ఎలోపేషియా అని ఒక కండిషన్ ఉంటుందండి. ఇది కూడా జెనెటిక్ లోపమే. ఇందులో రౌండ్గా హెయిర్ అనేది పోతుంది, కంప్లీట్గా పోయి స్కిన్ మొత్తం కూడా సాఫ్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. సో మీ ప్రాబ్లం ఏంటి అనేది ఖచ్చితంగా చూడాలండి. ఒకవేళ ఇది బట్టతల లక్షణాలు అయితే మాత్రం మీకు చక్కటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఉన్న హెయిర్ని ఫస్ట్ కాపాడుకోవాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా కొత్త హెయిర్స్ అనేవి రావాలి. కాబట్టి మీకు చక్కటి హెయిర్ మసాజెస్ ఉంటాయన్నమాట. స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి. వీటి ద్వారా ఉన్న హెయిర్ నిలబడుతుంది, ఉన్న హెయిర్స్ గట్టి అవుతాయి, అండ్ కొత్త హెయిర్ కూడా మెల్లమెల్లగా మీకు రీగ్రోత్ వచ్చేస్తుంది. చాలా రకాల మెడిసిన్స్, ఆయిల్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 150 వెరైటీస్ ఆఫ్ బ్రాండెడ్ మెడిసినల్ ఆయిల్ ఉంటుంది. సో మీ స్కాల్ప్ కండిషన్, మీ శరీర తత్వానికి అనుగుణంగా మీకు సరి అయిన హెయిర్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎనీ అదర్ మెడికల్ కండిషన్, అలోపేషియా లాంటిదైతే మాత్రం దానికి కూడా మీకు కొన్ని లేపనాలు ఉంటాయండి. సో ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. రాజశేఖర్ కర్నూలు నుంచి. రాజశేఖర్ గారు, చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం. నమస్తే అండి. అదే మేడం, తెల్ల జుట్టు అవుతుంది మేడం. హెయిర్ మొత్తం రాలిపోతుంది. ఓకే. నా ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ మేడం. ఓకే అమ్మ, చాలా మందిలో ఇది 2 రకాలుగా ఉంటుంది. కొంతమందిలో మాల్ నరిష్మెంట్, అంటే మీ వయసుకు తగ్గట్టు మీరు ప్రోటీన్ డైట్ సరిగ్గా తీసుకోకపోతే కూడా మీ జుట్టు బాగా దెబ్బతింటుంది. సో ఫస్ట్ డైట్ అనేది మీకు బ్యాలెన్స్ డైట్ ముఖ్యం. అంటే ఎక్కువగా పాలు, పళ్ళు, వెజిటబుల్స్ బాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ డైట్ అంటే పప్పు ధాన్యం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు సరిగ్గా ఆహారము తీసుకుంటే మాత్రం హెయిర్ చాలా లస్చరస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, జీర్ణావస్థ, కొంతమందిలో తీసుకున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, ఎనర్జీ కూడా సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, చాలా లీన్గా లోవర్ ఎనర్జీతో ఉంటారు. అలా ఏదన్నా ఉన్నా కానీ, లేదంటే అదర్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి. కొంతమందిలో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కొంతమందిలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు 1 ఇయర్ లోపు ఏమైనా హై ఫీవర్స్ వచ్చినాయా, లేదంటే ఎదర్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే సర్జరీస్ ఏమైనా అయినాయా, ఇవన్నీ చూసి అకార్డింగ్లీ అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ హెయిర్లోనే ప్రాబ్లం అయితే మాత్రం మీ ఏజ్లో చక్కటి
థెరపీస్ ఉంటాయి. మీకు శిరోధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి, రెజ్యూనేటింగ్ థెరపీ అనమాట. మంచిగా హెడ్ మసాజెస్ చేసి అట్ ద సేమ్ టైం మెడిసినల్ ఆయిల్స్తోని థెరపీ చేయడం జరుగుతుంది. 2 to 3 లీటర్స్ ఆయిల్ని కంటిన్యూస్గా మీ ఫోర్ హెడ్ మీద పోస్తూ ఉంటారు. సో దీనివల్ల ఉన్న హెయిర్స్ అన్నీ కూడా బాగా గట్టి పడతాయి. అట్ ద సేమ్ టైం హెయిర్ రూట్ కూడా మీకు ఏదైతే మూల ఉంటుంది కదా, రూట్ ఉంటుంది కదా, అదంతా కూడా స్ట్రెంగ్తన్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ ఇమీడియట్గా తగ్గిపోతుంది. 10 డేస్లోనే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. బసవేశ్వరరావు విశాఖపట్నం నుంచి. బసవేశ్వరరావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే డాక్టర్, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, అది ఇప్పుడు నా ఏజ్ 52 అండి. ఓకే, అంటే స్కాల్ప్ లో మామూలుగా దొరవేస్తుంటది. ఓకే, అది దొరవేసినప్పుడు కొంచెం స్క్రాచింగ్ అనేది చేస్తుంటే గ్రీజీ సబ్స్టెన్స్ లాగా బయటకు వస్తుందండి. ఓకే. అంటే మీరు డాండ్రఫ్ అంటున్నారండి, పొట్టులాగా రాలుతూ ఉంటుందా? అదే అలాగే రాలుతూ ఉంటుందండి. అంటే 2 ఉంటాయండి. ఒకటి సొరియాసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. అది మీకు జస్ట్ ఇన్ఫెక్షన్ కాదనమాట, లోపల నుంచి కూడా అదొక చర్మ సంబంధమైన ప్రాబ్లం, స్కాల్ప్ కండిషన్ అనమాట. అదైతే లక్షణాలు వచ్చేసి మీకు ఎరప్షన్స్ ఉంటాయి, ఈ రౌండ్గా ప్యాచెస్ ఫామ్ అవుతాయి, మీకు రెడ్ కలర్లో ప్యాచెస్ ఉంటాయి. అవే ఏజ్ అయ్యే కొద్దీ అంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ బ్లాకిష్గా అయిపోయి బాగా దురద ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలాగ ఇచ్ చేసినప్పుడు, స్క్రాచ్ చేసినప్పుడు గ్రీజీ లిక్విడ్ ఊజ్ అవ్వడము, మ్యూకస్, బ్లడ్ ఊజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవి రౌండ్ ప్యాచెస్లో ఉంటాయన్నమాట స్కాల్ప్ మొత్తం. ఇదైతే స్కాల్ప్ సొరియాసిస్ అండి. దీనికి తక్రధార అని థెరపీ చేస్తారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు 2 వీక్స్లోనే చాలా వరకు 80% ఆఫ్ ద ప్రాబ్లం మీకు తగ్గిపోతుంది. ఇంటర్నల్గా తగ్గడం కాదు, మళ్ళీ రాకుండా ఉండడానికి ఈ స్కాల్ప్ సొరియాసిస్కి ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇది లోపల నుంచి వచ్చిన ప్రాబ్లం కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతూ ఎక్స్టర్నల్ థెరపీస్ ఒక 14 రోజులు చేయించుకుంటే మాత్రం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం విష చికిత్సలను చేస్తామండి. క్రానిక్గా చాలా సంవత్సరాలుగా ఈ సొరియాసిస్ కనుక బాధిస్తున్నట్లయితే మీకు ఈ ధూమం అని చేస్తామన్నమాట, విష చికిత్సలని, డీటాక్సిఫైయింగ్ థెరపీస్ చేస్తాము. ఇవి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇఫ్ మీకు జస్ట్ డాండ్రఫ్ అయితే మాత్రం చిన్న చిన్న థెరపీస్, దానికి కూడా కొన్ని రకాల మూలికలు దొరుకుతాయి, అరగ్వదాది గణం అని చెప్పి. సో వాటితోని ప్రాసెస్ చేసిన హెర్బల్ డికాక్షన్స్తోని థెరపీస్ చేయడం జరుగుతుంది. కానీ కేరళీ ఆయుర్వేదిక్లో మాత్రం మీరు చెప్తున్న ప్రాబ్లమ్స్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందామండి. సాయి కుమార్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటండి ప్రాబ్లం? ఇప్పుడు జుట్టు పల్లగా అవుతుంది. ఏంటంటే ఒకసారి చెప్పండి మళ్ళీ. జుట్టు తెల్లగా అవుతుందండి. ఓకే అమ్మ, దీన్ని పాలిత్యం అంటారు ఆయుర్వేదంలో. సో కొంతమందిలో స్కాల్ప్లో హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎక్సెస్ హీట్ వల్ల హెయిర్ రూట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ డ్యామేజ్ అయ్యి హెయిర్ అనేది మెల్లమెల్లగా తెల్లగా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ అధికంగా ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటాం. సో 2 రోజుల్లోనే చాలా ఒక 10-20 హెయిర్స్ తెల్లగా అయిపోవడం ఇలాంటివి గమనిస్తూ ఉంటాము. సో మేము ఒకసారి మీ స్కాల్ప్ ఎగ్జామిన్ చేయాలి. మీకు గనక వేడి ఎక్కువగా ఉన్నట్లయితే మీకు కొన్ని రకాల కూలింగ్ మెడిసినల్ ఆయిల్స్తోని థెరపీస్ చేయడం జరుగుతుంది. ఇవి చేయించుకుంటే ఫస్ట్ ఆ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తెల్లబడడం అనేది నిలిచిపోతుంది, ఆగిపోతుంది. ఆ తర్వాత తెల్లగైన వాటికి నస్యకర్మ అని చేస్తాము. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా మీ స్కాల్ప్లో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా నోస్లో ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఈ నస్యకర్మ థెరపీ ద్వారా మీ స్కాల్ప్లో ఉండే నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి తెల్లబడ్డ వెంట్రుకలు కూడా మెల్లమెల్లగా నల్లగా అవుతాయి. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.